లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం ఆగస్టు నెల 12వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 18వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. సోదరుని సర్దిద్దుట. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదం చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషమును ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడవు అవుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసిగాను సుంకరిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. భూలోకమందు మీరు వేనిని విప్పితురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందున నా తండ్రి వారికి అది అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలైనా ఎక్కడ 2 లేక 3 నా పేరిట కూడుదరో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనిను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరికీ గొప్ప విషయాలను, మన చిన్నప్పటి నుండి మనకు తెలిసే విషయాలను మనకు తెలియజేస్తున్నారు. 6 వాక్యాలు. చాలా జాగ్రత్తగా ఈ 6 వాక్యాలను మనం చాలాసార్లు విని ఉన్నాం, చిన్నప్పటి నుండి విని ఉన్నాం, మనందరికీ తెలిసిన వాక్యాలే. కాబట్టి ఈ మరొక్కసారి ఈ యొక్క వాక్యాలను మనం మననం చేసుకుందాం. సోదరుని సరిదిద్దడం కోసం, నీ సహోదరుడు నీకు విరుద్ధంగా చేసిన పనులు, తప్పు కార్యాలైన చెడు కార్యాలైన, అలా చేస్తే యేసయ్య చెబుతున్నారు, నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదం చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషమును ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పు. ఒంటరిగా నిరూపించి, బ్రదర్ ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, దేవుడు నువ్వు నాకు ఇది చేసావు, అయినా సరే నేను క్షమిస్తున్నాను, ఇటుపైన ఇలా చేయకు అని ఒంటరిగా ఆయనకు బుద్ధి చెప్పాలి. అయితే అప్పుడు కూడా ఆయన వినిపించుకోకపోతే సహోదరుడు వెంటనే 2-3 సాక్షిని తీసుకుని వెళ్ళి, తెలిసిన వారిని 2-3 తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా ఇలా చేయకూడదురా అని చెప్పడానికి మనం ప్రయత్నించాలి, చెప్పాలని ప్రభు క్రీస్తు చెబుతున్నారు. అప్పుడు కూడా ఆ సహోదరుడు నీ మాట పట్టించుకోలేదు, నీ స్నేహితుల మాట కూడా పట్టించుకోలేదు. అప్పుడు సంఘమును తెలియజేసి సంఘంలో ఉన్న సభ్యులు, పెద్దలు, బాబు ఈ పని ఎలా చేయకూడదు, నీ తోటి సహోదరుడికి నువ్వు ఇలా హాని చేయకూడదు అని వాళ్ళ చేత, సంఘం చేత చెప్పించిన. అప్పుడు సంఘం మాటలు కూడా వినలేదు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావంటే వాడిని ఒక దుష్టుడిగా, ఒక సుంకరిగా ఆయన్ని విడిచిపెట్టేసేయని ప్రభు క్రీస్తు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా, భూలోకమందు మీరు దేనిని విప్పుతారో అది పరలోకం కూడా విప్పబడుతుంది. భూలోకమందు మీరు దేనిని బంధిస్తారో పరలోకమందు కూడా అది బంధించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వరాన్ని, ఈ గొప్ప వరాన్ని మనందరికీ కూడా ప్రభు క్రీస్తు ఈరోజు ఇస్తున్నారు. భూలోకంలో నీవు దేన్నైనా బంధిస్తే అది బంధించబడుతుంది, అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. భూలోకంలో నువ్వు దేనినైతే విప్పావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది అని ప్రభు క్రీస్తు గొప్ప వరాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా
భూలోకములో మీరు ఇద్దరు ఏక మనస్కులై, భూలోకములో మీరు ఇద్దరు ఏక మనస్కులే. దేనికోసమైనా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకమందున నా తండ్రి అది మీకు తప్పనిసరిగా అనుగ్రహిస్తారు. ఏక మనస్కులై చేయాలి. భూలోకములో ఏ ఇద్దరు ఏక మనస్కులై ఒకే దానికోసం ప్రార్థన చేస్తే పరలోకమందున నా తండ్రి మీకు అది అనుగ్రహిస్తారు. ఎంత గొప్ప వాక్యం మిత్రులారా. అందుకే ఇద్దరు ముగ్గురు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుతారు వారి మధ్య నేను ఉన్నానని ప్రభు క్రీస్తు ఈ మాటలు చెప్తున్నారు. ఈ 3-4 మాటలు కూడా మనం జాగ్రత్తగా మనం చిన్నప్పటి నుండి విన్నవే, కానీ అవి ఎప్పుడూ కూడా మనం మననం చేసుకోవాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుతారో అక్కడ నేను ఉన్నానని ప్రభు క్రీస్తు అంటున్నారు. ఏ ఇద్దరు భూలోకములో ఏక మనస్కులే ప్రార్థన చేస్తారో పరలోకమందున నా తండ్రి వారి యొక్క కోరికలు, వారి యొక్క విన్నపాలు తీరుస్తారని చెప్తున్నారు. భూలోకంలో నువ్వు దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. భూలోకంలో నువ్వు దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది అని ప్రభు క్రీస్తు మనతో చెప్తున్నారు. మిత్రులారా, ఈ వాక్యాలను మరలా 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 మనము ఒక ఆవులాగా నమరి వేసుకుంటూ ఉండాలి. రోజంతా కూడా స్మరణ చేసుకుంటూ ఉండాలి దినమంతా. అప్పుడే ప్రభు క్రీస్తు మనలో జీవిస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ చిన్న వాక్య పరిచర్యను ఆశీర్వదించండి. మాకు ఆయురారోగ్యం ప్రసాదించండి. మా పని పాటల్లో తోడుగా ఉండండి. దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి ప్రభువా. ప్రతి క్షణం మమ్మల్ని రక్షించండి దేవ. సైతానాత్మను, దుష్టులను, శత్రువుని మమ్మల్ని కాపాడండి. ఏ ఆపదలు, అనారోగ్యాలు మా దగ్గర రాకుండా ప్రతి క్షణం నా భార్య, నా బిడ్డలను, ఇది ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఈ మనవలన్నీ మా నాథుడు మీకే కుమారుడని నజరుడని యేసయ్య నామములో మేము బ్రతిమాలతో మమ్మ ఫలింపచేయమని కోరుచున్నాం. అబ్బా తండ్రి, యెహోవా రాజా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.